ఈ వీడియోలో నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి ట్రైన్స్ లెక్కలు ఒక లెక్కని వీడియోలు ఇస్తున్నాం. ఈ ట్రైన్స్ లెక్కల్లో అర్థమెటిక్స్లో వస్తాయి. వాటికి సంబంధించి ఒక లెక్క 110 మీటర్లు పొడవు కలిగిన ట్రైన్ ఒక మనిషిని దాటుటకు పట్టు కాలము టైం ఎంత అనేది ఈ లెక్క. ఆ ట్రైన్ రైలు వేగం 60 కిలోమీటర్స్ పర్ అవర్. సూత్రం ఏం రాయాలంటే రైలు పొడవు బై రైలు వేగం. ఈ రైలు వేగం కిలోమీటర్స్లో ఉంది కాబట్టి దాన్ని మీటర్లోకి మార్చాలి. 110 బై 110 మీటర్లు బై 60 ఇంటూ 5/18 తీసి అప్పుడు క్యాన్సిలేషన్ 6×60 6×3 18 15 50/3 దట్ ఈజ్ ఈక్వల్ 16.6 మీటర్స్ పర్ సెకండ్ వేగం. ఇప్పుడు 110 బై 16.6 వేస్తే అంటే రఫ్గా 16 చేత భాగాలు ఇస్తే 110ని 16 96 .14 తీసివేస్తే పక్కన దశాంశం పెట్టుకొని 0 పెట్టుకోవాలి. అప్పుడు 140 16 ఎమ్ములు 16 8 800 అంటే 16 ఎమ్ములు 10 ఎమ్ములు 80 8 48 128. ఇక్కడ 128 140 కింద 128 రాసి తీసివేస్తే మనకు రఫ్గా 6.8 సెకండ్స్ ట్రైన్ దాటుకు పట్టుకాలం అనేది తెలుస్తుంది. 140కి 16 ఎమ్ములు 128 కింద రాయాలి. అది రాసి తీసేస్తే సరిపోతుంది. 6.8 సెకండ్స్ అనేది టైం. అంటే ఒక నిలబడి ఉన్న మనిషిని దాటుటకు పట్టుకాలము 6.8 సెకండ్స్ అనేది ఆన్సర్ వస్తుంది. అక్కడ 1 2 3 లేదా ABCD ఇచ్చినప్పుడు మనం ఆప్షన్ ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆన్సర్కి ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుని OMR షీట్ మీద బ్లాక్ చేయాలి. కాబట్టి విద్యార్థులు ఈ లెక్కని స్టడీ చేస్తారని కోరుకుంటున్నాను. మీకు ఈ టీ మాల్యాద్రి N3N ఇంగ్లీష్ ఛానల్ అనేటటువంటి ఛానల్ ద్వారా నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి అనేక వీడియోలు ఈ ఛానల్లో అందిస్తున్నాము. ఇంగ్లీష్ గ్రామర్, అర్థమెటిక్, మ్యాథ్స్, పిక్చర్స్ అందిస్తున్నాము. విద్యార్థులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఇంగ్లీష్ మీడియం వారికి కూడా ఈ లెక్కని ఇంగ్లీష్ మీడియంలో చెప్పడం జరుగుతుంది. A train having 110 meters long, the speed of 60 kilometers per hour kmph, to cross a standing man, time taken, length of train by speed of train. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఈ విధంగా మీరు దాన్ని కూడా ఫాలో అయ్యి ఈ మ్యాథ్స్ని పరిష్కారం చేసుకోండి. మీకు అనేక లెక్కలు, అనేక అర్థమెటిక్ సమస్యలు
మా ఛానల్ నంబరు 9505974336 అనే నంబర్కి ఫోన్ చేస్తే మీకు ఏదైనా ఒక లెక్క తెలియకపోతే మా ఫోన్ నంబర్ ద్వారా కామెంట్లో తెలిపితే మేము ఆ సమస్యని బోర్డు మీద క్లియర్ చేసి మీకు అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్, like, share and subscribe the channel.